హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఐపీఎల్ విషయానికి వస్తే రాయ్పూర్ షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఈరోజు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కోసం అయితే ఒక ఫ్రెష్ పిచ్ని అయితే యూస్ చేసే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్తో పోలిస్తే ఈ పిచ్ బ్యాటింగ్ మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పిచ్ విషయానికి వస్తే ముంబైపై జరిగిన లాస్ట్ మ్యాచ్లో లో స్కోరింగ్ అండ్ మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ని అయితే చూసాము. ఈ రోజు యూస్ చేసే పిచ్ మంచి బౌన్సీ అండ్ క్యారీని అయితే ఇస్తుంది. బ్యాటర్స్ టైమింగ్స్ నమ్ముకొని షాట్స్ అయితే ఆడవచ్చు అనమాట. ఫాస్ట్ బౌలర్లకి కొత్త బంతితో స్వింగ్ అండ్ సీమ్ మూవ్మెంట్ ని రాబట్టగలరు. పవర్ ప్లే అనేది ఇరు జట్లకు పేసర్లకు అయితే చాలా కీలకంగా మారనుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్ది పిచ్ కాస్త నెమ్మదించి ఫింగర్ అండ్ రిస్ట్ స్పిన్నర్స్ కి అయితే టర్న్ లభించే అవకాశం ఉంది. టాస్ చాలా కీలకంగా మారుతుంది. రాత్రి వేళల్లో డ్యూ ఫ్యాక్టర్ ఉండడం వల్ల టాస్ గెలిచిన టీం బౌలింగ్ చేసే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. ఈ రోజు మ్యాచ్ అయితే లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడినట్టుగా బంతి ఆగి రావడం, పిచ్ లో అన్ఈవెన్ బౌన్స్ ఉండడం వల్ల బ్యాటర్స్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఫ్రెష్ ట్రాక్ కావడం వల్ల స్ట్రోక్ ప్లే సులువు అవుతుంది. పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లో భారీగా రన్స్ వచ్చే అవకాశం ఉంది. ముంబై మ్యాచ్ లాగా మరీ లో స్కోరింగ్ కాకుండా 180-190 స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, కోహ్లీ లాస్ట్ 2 మ్యాచెస్లో అయితే డక్అవుట్ అవడం, ఒకే సీజన్లో కోహ్లీ వరుసగా ఫెయిల్ అవ్వడం చాలా అరుదనే చెప్పొచ్చు. అందుకే ఈ రోజు ఇంపార్టెంట్ మ్యాచ్లో కొత్త పిచ్పై కింగ్ కోహ్లీ పరుగుల విధ్వంసం సృష్టించడానికి కసిగా ఎదురు చూస్తున్నాడని చెప్పొచ్చు. అతడు అటాకింగ్ మోడ్ కాకుండా స్టార్టింగ్లో నెమ్మదిగా ఆడితే తర్వాత అతడు బ్యాటింగ్ విశ్వరూపం అయితే చూడవచ్చు. ఈ రోజు అదే జరిగితే టాప్ 1కి ఆర్సీబీ చేరుకోవడం ఖాయమే అనిపిస్తుంది. రాయ్పూర్లో జరిగిన గత 7 ఐపీఎల్ మ్యాచ్లలో 5 సార్లు చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. అంతేకాదు ఇక్కడ బౌండరీ సైజ్ కూడా చాలా పెద్దది కాబట్టి సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదనమాట. సింగిల్స్ అండ్ డబుల్స్ రొటేట్ చేస్తూ ఫిట్నెస్ ఉన్న బ్యాటర్లతో ఇక్కడ హవా నడుస్తుంది. ఆర్సీబీలో మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే, జాకబ్ బెతల్ యంగ్ అండ్ అగ్రెసివ్ ప్లేయర్, ఫియర్లెస్ బ్యాటింగ్ చేయగలడు. స్ట్రైక్ రేట్ అయితే హైలో మెయింటైన్ చేస్తాడు. స్పిన్నర్స్ ని అగ్రెసివ్ గా ఆడగలుగుతాడు. ఇన్నోవేటివ్ షాట్స్ ఆడడంలో అతను దిట్టనే చెప్పొచ్చు. ఓవర్ అగ్రెషన్ వల్ల వికెట్ అయితే ఇచ్చేస్తాడు. కొంచెం స్ట్రైక్ రొటేట్ చేస్తే లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడగలుగుతాడు. నెక్స్ట్ రజిత్ పటిదార్ విషయానికి వస్తే, మిడిల్ ఆర్డర్లో బ్యాక్ బోన్ లా ఆడుతున్నాడు అతను. స్పిన్నర్స్ ని బాగా అటాక్ చేసి ఆడగలుగుతాడు. రిస్కీ లాఫ్టెడ్ షాట్స్ ఎక్కువగా ఆడి వికెట్ అయితే ఇచ్చేస్తాడు. దీన్ని ఓవర్కమ్ చేస్తే అతను మిడిల్ ఓవర్ లో బాగా అయితే ఆడగలుగుతాడు అనమాట. నెక్స్ట్ పడిక్కల్ గురించి చెప్పుకుంటే, ఈ సీజన్ లో డీసెంట్ ఫామ్ అయితే స్టార్ట్ చేశాడు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కాబట్టి పవర్ ప్లేలో అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది అతనికి. ఫాస్ట్ బౌలర్స్ అగైనెస్ట్ కవర్ డ్రైవ్స్ అయితే సూపర్ గా ఆడుతాడు. ఫీల్డ్ గ్యాప్స్ బాగా యూస్ చేస్తాడు. షార్ట్ బాల్స్ కి సమ్ టైమ్స్ స్ట్రగుల్ అవుతాడు అనమాట. స్పిన్నర్స్ ని ఎర్లీగా వికెట్ ఇచ్చేస్తాడు. దీన్ని ఓవర్కమ్ చేసి అతను బ్యాటింగ్ లో అయితే సూపర్ గా ఆడగలుగుతాడు. అలాగే టిమ్ డేవిడ్ విషయానికి వస్తే, ఫినిషర్ రోల్లో చాలా డేంజరస్ గా అయితే మారుతాడు అతడు. లాస్ట్ ఓవర్స్ లో స్ట్రైక్ రేట్ వెరీ హైగా ఉంటుంది. అతడు మజిల్ పవర్ తోనే సిక్సర్స్ ని ఈజీగా అయితే కొట్టగలుగుతాడు. స్పిన్ ని కొంచెం ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఓవరాల్ గా ఆర్సీబీకి పవర్ ప్లేలో విరాట్, జాకబ్ పడికల్ స్టార్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మిడిల్ ఓవర్స్ లో పటిదార్ అండ్ కృణాల్ కీ రోల్ ప్లే చేస్తారు. చివరిలో టిమ్ డేవిడ్, జితేష్ శర్మ అలాగే షెఫార్డ్ తో డేంజరస్ కాంబో అయితే ఉందనే చెప్పొచ్చు. ఎర్లీ వికెట్స్ పడితే మిడిల్ ఆర్డర్ లో ప్రెజర్ అయితే ఎక్కువ అవుతుంది. ఆ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసి విజయం మాత్రం ఆర్సీబీదే అని చెప్పొచ్చు. మరోపక్క కేకేఆర్ విషయానికి వస్తే, కంటిన్యూస్ గా 4 మ్యాచ్లు గెలిచి కంబ్యాక్ మోడ్ లో ఉన్నారు. వాళ్ళ టీం కాన్ఫిడెన్స్ అయితే పెరిగిందనే చెప్పొచ్చు. బట్ ప్లే ఆఫ్స్ హోప్స్ కోసం ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ అయితే గెలవాలి వాళ్ళు. వాళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా ఫామ్ లోకి అయితే వచ్చారు. రహానే, రఘువాన్షి అలాగే గ్రీన్, పావెల్, రింకు సింగ్ లాస్ట్ మ్యాచెస్ లో అయితే అద్భుతంగా ఆడారు. వాళ్ళ బౌలింగ్ కూడా ఆపోనెంట్ టీం ని తక్కువ స్కోర్ కే అవుట్ చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ లో గాయపడ్డాడు కాబట్టి ఈ మ్యాచ్ లో అతను ఆడేది డౌట్ అనే చెప్పాలి. అంకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, సునీల్ నారాయణ్ తో వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. ఇవాళ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇందులో విరాట్ వర్సెస్ నారాయణ్, అలాగే భువనేశ్వర్ వర్సెస్ రహానే, కృణాల్ వర్సెస్ రింకు, ఈ బ్యాటిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇవాళ మ్యాచ్ లో ఆడబోయే ప్లేయింగ్ 11 ప్రాబబుల్ విషయానికి వస్తే, ఆర్సీబీ వైపు విరాట్ కోహ్లీ, జాకబ్ బెతల్, రజిత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫార్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, సుయాష్ శర్మ అలాగే రసిక్ సలాం అయితే ఆడబోతున్నారు. అలాగే కోల్కతా వైపు చూసినట్టయితే అజింక్య రహానే, రఘువాన్షి, కెమెరూన్ గ్రీన్, పావెల్, రింకు సింగ్, సునీల్ నారాయణ్, అంకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి. ఇవాళ వరుణ్ చక్రవర్తి ఆడుకుంటే
అతని ప్లేస్లో రమణ్దీప్ సింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి సౌరభ్ దూబే. ఇవాళ వీళ్ళు ప్లేయింగ్ లెవెల్లో అయితే ఆడబోతున్నారు అనమాట. హెడ్ టు హెడ్ మ్యాచెస్ విషయానికి వస్తే టోటల్గా 35 మ్యాచెస్ అయితే ఆడారనమాట కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. అందులో ఆర్సీబీ 15 మ్యాచ్లు గెలవగా కేకేఆర్ 20 మ్యాచెస్ అయితే గెలిచిందనమాట. ఇందులో కేకేఆర్ఏ పైచేయిగా అనిపిస్తుంది. ఫైనల్గా అయితే నా విన్ ప్రిడిక్షన్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అండ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ని బట్టి ఆర్సీబీ టీం గెలుస్తుందని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.